అందరికీ నమస్తే. నేను చందు జనార్దన్. మనతో సీనియర్ పాత్రికేయులు కంబాలపల్లి కృష్ణ ఉన్నారు. ఓటా పేరుతో సర్వేలు నిర్వహిస్తూ ఉంటారు. దీంట్లో క్రెడిబిలిటీ ముఖ్యం, నాణ్యత ప్రమాణాలతో పోయేదే ఓటా సంస్థ అనేది పదే పదే కృష్ణ చెప్తా ఉంటారు. గతంలో మునుగోడు సందర్భంలో కూడా ఓటా సర్వే నిర్వహించింది. ఆ రోజు తప్పకుండా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పిన సర్వేలో మొదటి సర్వే కానీ మొదటి సర్వే మోడ్ ఆఫ్ మునుగోడు అని చెప్పింది ఓటా సర్వే కంబాలపల్లి కృష్ణ. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సర్వే నిర్వహించారు. అంటే ఏడాది పూర్తయిన సందర్భంగా సర్వే సంస్థలు సర్వేలు నిర్వహించారు లేటెస్ట్గా. గతంలో ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో ఎవరెవరు గెలుస్తారు ఏంటి పరిస్థితులు ఏంటి అనే పరిస్థితుల నుంచి ఇప్పుడు నెలల సందర్భాల్లో సర్వేలు, సంవత్సరాలకు సంబంధించి సర్వేలు, రాబోయే కాలంలో ఏ విధంగా మారుతుంది అనేది కూడా చూడాలి. మన గతంలో శాఖాపరమైన పరిస్థితులు, ఆ శాఖలో ఎటువంటి అభివృద్ధి కొనసాగుతూ ఉంది ప్రభుత్వం, దాంట్లో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయని సర్వేలు కూడా కొనసాగాయి. ఈ పరిస్థితుల్లో ఓటా నిర్వహించిన సర్వే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు దీంట్లో ఎంతమందితో శాంపిల్స్ తీసుకొని సర్వే నిర్వహించారు, దానికి గల కారణం ఏంటి, అంటే ఎక్కువగా తీసుకుంటే ఉండే పరిస్థితి ఏంది, లేదు ఓటాలో కృష్ణ గారు తీసుకున్న పరిస్థితుల్లో శాంపిల్ సర్వేలు ఎన్ని జరిగినాయి, ఈ పరిస్థితులన్నిటి కూడా ఏజ్ల వారీగా ఎవరెవరు ఏ విధంగా ముందు పోయారు అనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకున్నాను. నమస్తే కృష్ణ, చెప్పండి. ఇప్పుడు కూటమి పాలనకు ఏడాది సర్వే రిపోర్టు మే 20 నుంచి జూన్ 5 వరకు 2025 అనేది మీరు ఈ సర్వే వివరాలను ఇచ్చారు. దీంట్లో సర్వే వివరాలు తీసుకున్నట్టయితే శాంపిల్స్ 1950, సర్వే విధానం ర్యాండమ్, పురుషులు 61%, మహిళలు 39%, వయస్సు ఆధారంగా 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య 13%, 26 నుంచి 35 సంవత్సరాల లోపు 21%, 36 నుంచి 45 వయసు 34%. అంటే ఈ విధంగా మీరు తీసుకున్నారు. అదేవిధంగా పని ఆధారంగా నిరుద్యోగులు 13%, రైతులు 14%, కూలీలు 4%, ప్రభుత్వ ఉద్యోగులు 9%, ప్రైవేటు ఉద్యోగులు 20%, రిటైర్డ్ ఉద్యోగులు 4%, గృహిణులు 18%, కార్మికులు 5%, పెన్షన్దారులు 6%, చిరు వ్యాపారులు 7%. మొత్తంగా మీరు తీసుకున్న శాంపిల్స్ ఈ రేషియోతో, అంతే కదా? అయితే మీరు ఫస్ట్ అసలు ఈ కూటమి పాలనకు ఏడాది అనుకున్న దాంట్లో ప్రజలు ఏమన్నారు అంటే రఫ్గా? అంటే ఒకటి ఏంటంటే బేసిక్గా మనం ఒకసారి ఇక్కడ కంపారిజన్ కూడా నేను చెప్పాల్సి, ఎందుకంటే మేము డిసెంబర్లో 1 year ఆఫ్ రేవంత్ రెడ్డి పరిపాలన మీద కూడా మా సంస్థ ఓటా సర్వే చేసింది. అప్పటికి ఆంధ్రప్రదేశ్తో పోల్చి చూసినప్పటికీ ఏమనిపిస్తుంది అంటే మనకి తెలంగాణలో వచ్చినంత వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్లో కనపట్లేదు. సింగిల్ లైన్లో చెప్పాలంటే తెలంగాణలో ఉన్న అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఏదైతే ప్రజల్లో కనిపించిందో అది అక్కడ కూటమి ప్రభుత్వం పైన ఆంధ్రప్రదేశ్లో కనపడలేదు. ఎందుకు కనపడలేదు, దానికి రీజన్స్ ఏంటంటే తెలంగాణలో ప్రతిపక్షం చాలా బలంగా ఉంది. 36-39 సీట్ల వరకు గెలిచి రెగ్యులర్గా మీడియాలో ఉంటూ రెగ్యులర్గా కౌంటర్ చేస్తూ ప్రభుత్వానికి ఇబ్బందులు పెడుతున్నారు. సేమ్ టైం మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 11 సీట్లతో వైసీపీ నేతలు దాదాపు ఎక్కడికక్కడ దాక్కున్నారని చెప్పాలి. చాలా మంది వలసపోయారు, హైదరాబాద్కి బెంగళూరుకి వలసపోయారు. ఉన్న వాళ్ళు కూడా కనీసం ఫ్లెక్సీ పెట్టి బ్యానర్ పెట్టే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. దీనికి రకరకాల కారణాలు. అంతకుముందు వైసీపీ వ్యవహరించిన తీరుతోనే దీనికి ఈరోజు కౌంటర్గా టీడీపీ కూటమి వ్యవహరిస్తుందా? ఎందుకంటే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే మనం వాళ్ళేదో కక్షలతో మనం అట్లా వ్యవహరించకూడదు, మనం ఉందాగా ఉందాం, మనం ప్రజలతో మంచి చేసి మంచి మార్కులు సంపాదిద్దామని ఇద్దరు కూడా వాళ్ళ కార్యకర్తలు. అవును, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మొన్న కేబినెట్ సమావేశంలో కూడా నన్ను అరెస్ట్ చేశారని, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు అనేది చెప్పినట్టుగా మనం చూసాం వార్తల్లో. ఎందుకంటే మీకు ఇప్పుడు ప్రొద్దులేస్తే ఏదో ఒక మీడియాలో జగన్ అరెస్టు రేపు మాపు మధ్యాహ్నం సాయంత్రం అన్నట్టుగా మనం వార్తలు చూస్తున్నాం. దీనికి సంబంధించి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఓడించినట్టు మనం కూడా దాన్ని ఏదో ప్రతీకార రాజకీయాలు చేయొద్దు అన్నట్లుగా వాళ్ళిద్దరు పెద్ద మనసుల్లాగా కొంచెం ఒక స్టేట్మెంట్లు అయితే ఇచ్చారు. కానీ కింది లెవెల్లో చూసుకున్నప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కొంచెం భయపడే వాతావరణంలోనే వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఉన్నారు. ఈవెన్ ఎప్పుడు మాట్లాడితే అప్పుడు కేసులు పెడుతున్నారు, తీసుకోబోతున్నారు అనేది కూడా చర్చ కనబడుతుంది. సో అందుకనే
క్లియర్ కట్ గా చెప్పాలంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత కంటే కూడా సైలెన్స్ అనేది మనకు ప్రతిపక్షం సైలెన్స్ లో ఉండటం అనేది అధికార పక్షానికి ఎంతో కొంత కలిసి వస్తున్న అంశం కింద చెప్పచ్చు. అంటే ప్రధానమైన అంశాలు అంటే మీరు అనేక సర్వేలు చేశారు, ఇప్పుడు అందులో ఇప్పుడు కూటమి ప్రభుత్వం 1 year సంబంధించిన పనితీరు మీద చేశారు. దీంట్లో ఏ క్వశ్చన్స్ ఏమైనా చెప్పచ్చా వాటి మీద? మనం 15 రకాల అంశాలని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఫస్ట్ 5 టచ్ చేస్తే బెటర్ ఏమో, 1 by 1 శాంపిల్స్ విషయం, అందులో శాంపిల్స్, సర్వే పద్ధతులు, వీళ్ళ ఎందుకంటే మనం దాదాపు అన్ని వర్గాల ప్రజల్ని కలిసినప్పుడు మాత్రమే మనకు ఒక వస్తుంది. అయితే ఇది కూడా ర్యాండమ్ పద్ధతిలో. అంటే మీరు ఇక్కడ 1950 మందిని సర్వేలో శాంపిల్ తీసుకున్నట్టుగా చూసాము. అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు 1000 మందిని తీసుకుంటారు, లేదా లక్షల మందిని కూడా నియోజకవర్గాల వారీగా మొత్తంగా తీసుకునే సర్వేనే చేస్తుంటారు. దీంట్లో మీరు ఈ 1950 అనేది ఫిగర్ గా కింద చూసినప్పుడు మీకు చాలా తక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే 4 కోట్ల ఓటర్ల దగ్గర 1950 శాంపిల్ అనేది టెక్నికల్ గా చూస్తే చాలా తక్కువ అనిపిస్తుంది. కానీ ఏమైందంటే చాలా సర్వే సంస్థలలో కూడా జరిగేది. కానీ సర్వే మీకు నేను ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చేస్తారు. మన భారతదేశ ఓటర్ల సంఖ్య ఎంత, మూడ్ ఆఫ్ ద నేషన్ పేరు మీద 1,00,000 శాంపిల్ తీస్తారు. 1,00,000 శాంపిల్ మన మల్కాజ్గిరిలోనే 7,00,000 ఓటర్లు ఉంటారు. అంటే 1,00,000 శాంపిల్ భారతదేశ వ్యాప్తంగా మూడ్ ఆఫ్ ద నేషన్ తీస్తే మన దగ్గరకు వచ్చేసరికి ఖైరతాబాద్ ఒక శాంపిల్ వస్తుందో రాదో కూడా చెప్పలేము. సో ఇదేంటంటే శాంపిల్స్ అనేది పర్ఫెక్ట్ గా గనక మన టీం గనక కూర్చుంటే 600 శాంపిల్స్ తోనే భవిష్యత్తు మొత్తం చెప్పొచ్చు. లేదు దానికి 6,000 చేసేవాళ్ళు 60,000 శాంపిల్ చేసే సంస్థలు కూడా ఉంటాయి. కాకపోతే క్రీమ్ ఒరిజినల్ గా దాన్ని పట్టుకోండి. ఎందుకంటే ఇది 1950 అంటే 1950 శాంపిల్ సైజ్ లో, ఇందులో మేము ఒక్కొక్క శాంపిల్ అంటే 30-40 మందితో మాట్లాడినాక ఒక శాంపిల్ మేము ప్లస్ మైనస్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా వేస్తాం. సో దానివల్ల 1950 అనేది మనం, ఎందుకంటే అంత సింపుల్ కాదు, ఏదో లక్షలలో వేలలో శాంపుల్ తీయటం అనేది కోట్ల బడ్జెట్ సంబంధించిన అంశము. అది ఎవరన్నా నిజంగా మేము 1,00,000 శాంపిల్ తీసినామంటే వాళ్ళ వెనకాల ఎవరన్నా ఒకరు పెట్టుబడి పెట్టి, అంటే ప్రజలు ఏమనుకుంటారు, సర్వే చేశారంటే వాళ్ళు అన్ని నియోజకవర్గాల్లో చేశారు. అన్ని నియోజకవర్గాలు తిరుగుతాము. కాకపోతే శాంపిల్ సైజ్ ఎట్లుంటది అంటే మనకు ప్యాటర్న్ తెలిసిపోతుంది. ఇప్పుడు రాయలసీమకు వెళ్ళినప్పుడు కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపూర్ లో ఒక ప్యాటర్న్ కనపడుతుంది. కర్నూలులో ఉన్న రాజకీయమే కొంచెం కడపలో కనపడుతుంది. అనంతపూర్లో ఉన్న బార్డర్లో ఉన్న చిత్తూరులో ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ కనపడుతుంది. మీరు ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాల్లో తీసుకుంటే సేమ్ పరిస్థితి కనపడుతుంది. అట్లాగే సెంట్రల్ ఆంధ్రలో పోయినప్పుడు కూడా మీకు కొన్ని 2 తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో పెద్ద డిఫరెన్స్ మనకు కనపడుతుంది. దీంట్లో మీరు తీసుకున్న దాంట్లో, సర్వేలో తీసుకున్న దాంట్లో, దీంట్లో అనుకూలమైన వాళ్ళ తీసుకోలే. ఇప్పుడు అంటే నేను ఇతర సర్వేలో తీసుకుంటే కూటమి, లేదంటే వైసీపీ సంబంధించిన వాళ్ళు, లేదంటే జనసేన సంబంధించిన అనేది కూడా మనం కేకే దాంట్లో చూసాము. మీరు మొత్తం శాంపిలింగ్ చూస్తే లాస్ట్ లో మేము చాలా కీలకమైన పాయింట్స్ ఇచ్చాము. అందులో వైసీపీ కార్యకర్తలు ఏం మాట్లాడారు, టీడీపీ వాళ్ళు ఏం మాట్లాడారు, న్యూట్రల్స్ ఏం మాట్లాడారు, జనసేన వాళ్ళు మాట్లాడారు కూడా మనం చివరిలో లాస్ట్ ఒక 3 పేజీలు ఉంది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇది చూడం, ఏడాది కూటమి పాలన ఎలా ఉంది మొత్తంగా. మీరు 60%, 50, 40, 30, 20, 10, 0 అనేది ఓవరాల్ గా 55% బాగుంది వచ్చింది. అంటే పెరుక్కుంటూ వెళ్ళింది. 55 నుంచి 60% దాకా బాగుంది. అంటే ఇప్పుడు 55ఏనా? ఓకే, 55 బాగాలేదు, 21 పర్వాలేదు, 15%, చెత్తగా ఉంది 9%. అంటే దీని మీద చెప్పండి, అంటే ఎందుకని ఈ విధంగా? అంటే ఒకటి నేను చెప్పిన కదా, గడిచిన ప్రభుత్వంతో పోలిక అనేది ఇక్కడ ఆటోమేటిక్ వస్తుంది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలు ముఖ్యంగా వెల్ఫేర్ విషయంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎట్లా? వాళ్ళకు ప్రతి ఇంటికి 1కి మించిన పథకాలు అప్పుడు చేరాయి. అప్పుడు చేరాయి, కూటమిలో కాదు. నేను చెప్పే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే వెల్ఫేర్ సంబంధించిన అంశాల్లో 1 కంటే ఎక్కువ పథకాలే చేరినాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఒక్క సూపర్ 6 లో ఒక 6 కొట్టారు. ఆ పెన్షన్ అనేది 2,000 నుంచి 4,000 చేయడం తప్ప మిగతా 5 అంశాల గురించి పట్టించుకోలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినవి కూడా కంటిన్యూ చేయలేదు. అది ఇక్కడ మీకు ఏం కనపడుతుందంటే, జగన్మోహన్ రెడ్డి మొత్తం కేవలం బటన్ నొక్కి మాత్రమే ప్రజలకు దగ్గర కావాలనే ప్రయత్నానికి కూటమి దగ్గరకు వచ్చినాక కొంచెం డిఫరెన్స్ కనబడుతుంది. చంద్రబాబు నాయుడు అంటేనే ఎప్పుడు జనంలో ఉంటాడు. ఆయన ఆఫీస్ లో కూర్చునే తక్కువ ఏదో ఒక సమీక్షా సమావేశము, ఏదో నియోజకవర్గాల పర్యటనకు పోవటము, ప్రభుత్వ పథకాల లాంచింగ్ లకు పోవటం, ఏదో రకంగా ఆయన
ఆయన CEO లాగా ఆఫీస్ లో కూర్చునే వ్యవహారం కాదు. యోగా అంటారు, లేకపోతే ఏదో ఇంకోటి ఏదో అంటారు. రకంగా జనంలో ఆయన గాని, లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని ఎప్పటికప్పుడు ప్రజలతో టచ్ లో ఉండటం వల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు ఏదైతే ఒక శ్వాస తీసుకునే పరిస్థితి లేకుండా టీడీపీ క్యాడర్ కానీ, టీడీపీలో ఉన్న ముఖ్యమైన నాయకులు అసలు బయటికి వస్తే జెండా కనపడితే చించి దెబ్బలు పెట్టిన వీడియోస్ కూడా మనం గత ఎన్నికల ముందర చూసాం. అలాంటి పరిస్థితి నుంచి ఒక ప్రభుత్వం అంటే ఇలా ఉంటది. అన్నిటికంటే ఎక్కువగా ఈ రోజు ఏపీ ప్రజలు నమ్ముతుంది ఏంటంటే ఈయన వచ్చిండు గనక ఏదో ఒకటి చేసి మన రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటికి తెస్తాడు, డెవలప్మెంట్ దాంట్లో తీసుకుపోతారన్న దాంతోనే మీకు పర్వాలేదు బాగుంది కలిపితే దాదాపు 70% అనుకూలంగా ఉన్నట్లే ఈ రోజు కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మీరే చెప్తున్నారు అంతకుముందు పథకాలన్నీ ఫస్ట్ తారీఖు బటన్లో పడాయి, ఇప్పుడు ఆ 6 లో సూపర్ 6 లో ఒకటే అమలు అవుతుంది, ఒకటే అమలు అవుతుంది. అయితే వీళ్ళకి ఎక్కడ పెద్ద హోప్ ఎక్కడ కనపడుతుంది అంటే రాజధాని నిర్మాణం అనే విషయానికి వచ్చినప్పుడు జనం బాగా ఎక్కడ వెక్స్ అయిపోయారు అంటే వీళ్ళు 3 రాజధానుల పేరు మీద ఏ రాజధాని లేకుండా చేసిండు అనేది బాగా ఉన్నది. కానీ చంద్రబాబు రాగానే మీకు ఒకటి మా కామెంట్స్ లో కూడా ఉంటది, జగన్ ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా రాష్ట్రం ఎక్కడ డెవలప్ అయింది? ఆ రోడ్ల సమస్య పెద్ద సమస్యే కదా, 3 రాజధానుల పేరు మీద ఆగమం చేశారు కదా. ఇదే అమరావతిని కంటిన్యూ చేస్తుంటే ఈ పాటికి రాజధానికి అసలు ఈ రోజు కూడా 11.5 సంవత్సరాల తర్వాత కూడా రాష్ట్రం విడిపోయినా కూడా రాజధాని లేకుండా అనేది చరిత్రలో ఎక్కడ లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇంత అనాదాయలాగా ఇప్పటి వరకు లేదు. సో చంద్రబాబు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇంకోటి బాగా వాళ్ళు కనెక్ట్ అవుతుంది ఎక్కడ అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే బాబు గారి మీద ఆధారపడి ఉంది కనుక ఖచ్చితంగా ఈసారి ఆయన డబ్బులు తెస్తాడు, మనం డెవలప్ చేస్తారనే దాంట్లోనే ఆయనకి పాజిటివ్ మార్కులు వస్తున్నాయి తప్ప ఈ 1 year లో ఇప్పుడే ఎలా చెప్తామండి ఇంకా వాళ్ళు ఏం చేయలేదు అంటే. కానీ ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్ అనేది పర్సనల్ గా వస్తుంది. చంద్రబాబు నాయుడు చేసిన, కూటమి చేసిన, పవన్ కళ్యాణ్ చేసిన అభివృద్ధి అనేది రాష్ట్రానికి వస్తుంది. కానీ ఆ వ్యక్తి ఆ కుటుంబానికి వచ్చే బెనిఫిట్ ని ఆలోచిస్తాడా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధిని ఆలోచిస్తాడా? ఖచ్చితంగా బెనిఫిట్ ని ఆశిస్తాడు. వ్యక్తిగతంగా జరిగిన దానికి అది. ఎందుకంటే మీరు ఆ రకంగా చూసుకున్నప్పుడు చాలా మంది నెగిటివ్ కామెంట్స్ ఏం చెప్తారంటే వాళ్ళు సూపర్ 6 అన్నారు, ఒక 6 కూడా సరిగ్గా కొట్టలేదు, మిగతా డక్అవుట్ అవుతారా కొడతారా అనే అనుమానం వ్యక్తం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఈ బాగోలేదు పర్సెంటేజ్ అంటే తర్వాత కొడతారా ఏం కొడతారా అనేది వదిలేసి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది కదా, ఇప్పుడు అందుకనే ఏడాది కూటమి పాలన అని అన్నారు మీరు. మరి ఇంకా 5 సంవత్సరం మరి ఈ సంవత్సరం మళ్ళీ ఒకసారి అకౌంట్లు వేస్తారా? ఎట్లా అది పథకం చెత్తగా ఉంది, బాగోలేదు అనే పర్సెంటేజ్ కూడా మనం చూడొచ్చు. అది ఇక్కడ వచ్చింది మీ దాంట్లో సూపర్ 6 హామీలు ఎలా అమలు అవుతున్నాయి? ఇది కూడా హోపే. ఇప్పటిదాకా అమలు కావట్లేదు, అది అందరికి తెలిసిన వాస్తవమే. వాళ్ళు ఇప్పటి వరకు 6 ఒకదాన్నే ముట్టుకున్నారు, మిగతా 5ని చేస్తామని చెప్పి రేపు ఆగస్టు 15కి బస్సు ఇస్తామని, ఇంకొక రైతులకు సంబంధించిన అంశం ఇస్తామని, తల్లికి వందనం దాంట్లో స్టార్ట్ చేస్తామని డేట్లు అనౌన్స్ చేసిపోయారు తప్ప జరగలేదు. సో అందుకే ఇది ఓన్లీ హోపే. చేస్తాడు ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి అవకాశం ఉందని మాత్రమే ప్రజలు మాట్లాడుకుంటారు తప్ప చూడండి కొన్ని మాత్రమే చేయగలుగుతారు. అసలు కావనే వాళ్ళు 26% ఉన్నారు, కొన్ని చేయగలుగుతారు. అంటే ఈ 5 ఏళ్ల తర్వాత కూడా వీళ్ళు అన్ని చేయలేరని చెప్తున్నారు. ఇక్కడ కూడా కావు అని చెప్పలేం, కలిపినా కూడా 30 ఉంది. నీకు మొత్తంగా 70% అనుకూలంగానే ఉంది కదా. సూపర్ 6 లో ఒకటే అమలు చేస్తున్నా కూడా ప్రజలు 70% అమలు చేయని దానికే మద్దతు తెలుపుతున్నారు. ఇది హోపే, ఇది హోప్. ఇది పక్కా మెటీరియల్ అయిన విషయం కాదు. మెటీరియల్ కాదు అంటే నమ్మకం అనేది 1 year అయినా పోలేదు కూటమి ప్రభుత్వం మీద. 1 year అయినా పోలేదు. జనరల్ గా పథకము, ఆ పథకాన్ని నెలకి 5,000 10,000 20,000 పడతాయి అనుకున్నాయి, పడలేదు. అయినా కూడా యాక్చువల్ గా ప్రభుత్వం ఈ ప్రభుత్వం దగ్గరికి వచ్చి ఎట్లా చూడాలంటే మీరు జగన్ పెట్టిన వాటిని కంటిన్యూ చేస్తానని చంద్రబాబు కానీ కూటమి కానీ ఎక్కడ హామీ ఇవ్వలేదు కదా. ఇప్పుడు జగన్ వాలంటరీ వ్యవస్థనే తీసేసారు జగన్ పెట్టిన దాన్ని. కానీ ఇప్పుడు మీకు సేమ్ తెలంగాణలో కూడా అదే అంశం. కేసీఆర్ ఇచ్చిన ఏ పథకం రాకపోవటం వల్ల కూడా ఇక్కడ జనము ఎన్ని ఇచ్చినా సరే, ఇక్కడ రైతు భరోసా పేరు మీద ఎన్ని పైసలు ఇచ్చినా, ఆర్టీసీ బస్సు పెట్టినా కానీ ఇక్కడ డిఫరెంట్ చర్చ జరుగుతుంది. సో అందుకనే ఖచ్చితంగా సూపర్ 6 అనేది ఒక హోపే. ఇప్పుడైతే ఇంకొక సంవత్సరం గడిస్తే కానీ కరెక్ట్ జనం మెంటాలిటీ అనేది బయటకు వస్తుంది. కూటమి ప్రభుత్వం 5 ఏళ్ళు సజావుగా ఉంటుందా? ఉంటుంది అనేది 62, ఉండదు అనేది 12, చెప్పలేం అనేది 9%, విభేదాలు వస్తాయి 17%. ఈ 3 కలిపినా కూడా 62% దీంట్లో ఉంది. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం సజావుగా ఉండడానికి కారణం ఏంటంటే ఇంత భారీ మెజార్టీతో గెలిచి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎవరు నష్టపరచుకోరు అనేది ప్రజల యొక్క ఒక జనరల్ గా రాజకీయంగా గ్రామాల్లో కూర్చొని రోజు రచ్చబండి రాజకీయాలు మాట్లాడే వాళ్ళందరూ ఏంటంటే ఎందుకు చెడగొట్టుకుంటారా ఇప్పుడు
ఇప్పుడేం కొత్తగా ఎవరికి పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సిన గౌరవం దక్కుతూనే ఉంది, బీజేపీకి ఇవ్వాల్సిన గౌరవం దక్కుతూనే ఉంది, లోకేష్ కి రావాల్సిన ప్రమోషన్ వస్తూనే ఉంది, ఏది ఆగట్లేదు. ఏమొస్తుంది ప్రమోషన్? ఆయన మొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ చేద్దామన్నారు, రేపు సీఎం చేద్దాం అంటున్నారు. ప్రజల్లో అయితే కార్యకర్తల నుంచి అయితే చిన్నగా డిమాండ్ వస్తుంది కదా. కార్యకర్తల నుంచి ఏ డిమాండ్ ఉంది? ఫస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంది, ఎందుకు సీఎం ఎందుకు అన్నారు కూడా? మరి సీఎం చేయొచ్చు కదా. ఉన్నది, అది కూడా ఉంది, మనం మాట్లాడదు తర్వాత ఆ స్లైడ్ కూడా ఉంది, లోకేష్ సీఎం అవుతారా లేదనే స్లైడ్ కూడా ఉంది మన దగ్గర. సీఎంఏ అవుతాడు ఆయన. ఇప్పుడు మొత్తంగా మీకు 62% ప్రభుత్వం 5 ఏళ్ళు అంటే 3 పార్టీల మధ్య సఖ్యత గురించి మనం మాట్లాడుతాం. 3 పార్టీలు కలిసి 5 ఏళ్ళు కాపురం చేస్తాయా లేదనే దగ్గర జనానికి 62% జనానికి నమ్మకం ఉంది. ఓకే, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తారండి. అట్లా ఈసారైనా ఏపీకి రాజధాని నిర్మాణం జరుగుతుందని 67%, జరగదని 19%, చెప్పలేం 6%, గ్రాఫిక్స్ మాత్రమే 8%, 19, 6, 25, 33, 67 జరుగుతుందనే నమ్మకం. వచ్చే ఆన్సర్ కూడా ఉంది, గ్రాఫిక్స్ లోనే చూసుకుంటారు. నాకెందుకు నచ్చుతుంది అది? నాకెందుకు నచ్చుతుంది? అట్లనే లేదు అంటే నేను వ్యతిరేకంగా మాట్లాడినట్టుందా? అయితే ఇది కూడా హోపే, ఎందుకంటే రాజధాని నిర్మాణం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ వాళ్ళ 3 సెట్లు ఉన్నాయంటే, ఇంత ఘనమైన చరిత్ర ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఒక రాజధాని లేకుండా చేశాడు జగన్ అనేది బాగా ప్యానిక్ ఉన్నారు ప్రజలు. అందులో మాత్రం సెంటిమెంట్ ఫీల్ అవుతారు. జగన్ ఎన్ని పథకాలు ఇచ్చినా మీరు అట్లా చెప్పుకుంటే జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలకి ఓడిపోకూడదు. చరిత్రలో ఎవరు డబ్బులు ఇచ్చాడు జగన్ అట్లంటే, అయినా కానీ 151 ఎట్లయింది? సో డబ్బులు సంక్షేమ పథకాలు తీసుకోవటమే రాజకీయంగా తీసుకోవాల్సిన డెసిషన్ తీసుకున్నాడు. అంటే జగన్ చేసిన మేజర్ ఏంటంటే బల్క్ ఓట్లని వద్దనుకున్నాడు ఆయన. నీ మద్దతు అవసరం లేదు, నువ్వు అసలు మీరు అవసరం లేదు, మీ కులం జగన్ కారణాలు చెప్పొచ్చు, అట్ట కాదు కదా. ఇప్పుడు మీ కులం అవసరం లేదు, మీ వర్గం అవసరం లేదంటే దాంట్లో చాలా నష్టం జరుగుతుంది కదా. ఆయన వద్దనుకున్న కులానికి కూడా డబ్బులు ఇచ్చాడు కదా ఆయన. అట్లాంటి ఆయన ఏ కులాన్ని వద్దనుకున్నా వాళ్ళలో కూడా అట్లా కాదు కదా. ఆ కుటుంబం బీపీఎల్ కింద ఉంది, బిలో ప్రాపర్టీ లైన్ లో ఉన్నప్పుడు ప్రభుత్వం అందరికి ఇవ్వాలిగా. అందుకే ఆయన ఏం వివక్ష చూపించలే. ఆయన రాజకీయంగా ఎట్లాంటి డెసిషన్ తీసుకున్నా సంక్షేమం చేసే విషయంలో ఆయన ఏం తప్పులు చేయలేదు. కానీ అన్ని సంక్షేమాలు చేసి ప్రపంచంలో ఎవరి వీళ్ళని డబ్బులు ఇచ్చినాక కూడా ఓడిపోయాడు కదా. అట్లా చేయలేదని మరి వాళ్ళు వెల్ఫేర్ తీసుకున్న వాళ్ళు ఆయన అమ్మటే నిలబడలేదు కదా. అంటే ప్రజలు కూడా మనకి ఎంతవరకు లాయాలిటీ ఉంటారు రాజకీయాలు అనేది కూడా అది పెద్ద డిబేటబుల్. ఎందుకంటే మొన్న జగన్ చేసింది, ఇక్కడ కేసీఆర్ చేసిన దాని మీద రీసెర్చ్ జరుగుతున్నాయి. అంటే వెల్ఫేర్ ద్వారానే రాజకీయాలు జరుగుతాయి, వెల్ఫేర్ ద్వారానే ప్రభుత్వాలు వస్తాయి అనుకుంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు అసలు ఓడిపోకూడదుగా. అప్పుడు లాస్ట్ మూమెంట్ లో కూడా అనేక పథకాలు వాళ్ళకి లాస్ట్ మినిట్ లో ఏదో ట్రై చేశారు, అప్పుడు పసుపు కుంకుమ అయింది. అంత ముందు ఓడిపోయినప్పుడు బీసీకి సంబంధించిన ఆదరణ దాని మీద ఎన్నో పథకాలు చేశాడు. చేయాల్సినంత కూడా మరి అప్పుడు ఆయనే గెలవాలి కదా. ఇది ఇప్పుడు ఒక పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి దీని మీద, జగన్ ఓటమి మీద, కేసీఆర్ ఓటమి మీద. వీళ్ళు ఇన్ని డబ్బులు ఇన్ని కోట్లు కుమ్మరించినా గానీ ఎందుకు ఓట్లు జనం మన్నన పొందలేకపోయారు అనేది పెద్ద డిబేట్ నడుస్తుంది. వైసీపీ నేతలు కార్యకర్తల పట్ల కక్ష సాధింపు ఉందనేది 61% ఒప్పుకున్నారు. అంటే దీంట్లో కూటమి రిలేటెడ్ ప్రజలు కూడా ఒప్పుకున్నట్ట. మెజారిటీ పోర్షన్ ఎట్లా వైసీపీ వాళ్ళదే ఉంటది. అందులో కూటమి వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు, మేమేం చేయట్లేదు అని చెప్తారు. అంత ఈజీగా మేము చేస్తున్నాం చెప్పి, ఎందుకంటే మీ కళ్ళతోనే భయపెడుతున్నాడు. మీరు జనాలతో పోయి మాట్లాడుతుంటే కనీసం ఒక బ్యానర్ గట్టిగా పట్టుకునే పరిస్థితి కూడా ఈ రోజు ఎక్కడ కనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే కార్యకర్తలు కోరుకున్న స్థాయిలో ఇంకా వివక్ష గాని కక్ష గాని చంద్రబాబు చూపించట్లేదని అసంతృప్తి కూడా ఉంది ఇంకా కార్యకర్తలు. అంటే రెడ్ బుక్ అమలు చేయట్లేదు. రెడ్ బుక్ అమలు అవుతుంది అనేది అనే వాళ్ళేమో కొంచెం, ఇప్పుడు లోకేష్ వల్లనే మొత్తం ప్రభుత్వం నడుస్తుంది అనే వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ పాలన అంటున్నారు. కానీ కొంతమంది ఏం చెప్తారంటే అసలు మేము ఊహించింది అసలు బాబు వచ్చిన నెలకే జగన్ పోయి ఎక్కడో ఉండాలి హనుమాన్ జీవులు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయితే సింపతి పెరిగి ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా, అది మరి జగన్ గారికి మంచిదే కదా. అది కూడా అందుకనే చంద్రబాబు చాలా మంది చేస్తున్నారు. మీరు చంద్రబాబు గారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడే, అరెస్ట్ చట్టబద్ధంగా జరుగుతుందా కక్షపూరితంగా జరుగుతుందా అనే చర్చ కూడా నడుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఏం కేసు లేకుండా 52 రోజులు ఉంచారు అన్నాడు కదా. మరి రాగానే జగన్ కూడా తీసుకుపోయి లోపల పెట్టి 10 రోజులు ఉంచవచ్చు కావాలనుకుంటే. ఇప్పుడు మనం చాలా కేసులలో ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు చెప్పారుగా, వారు కూడా ఇప్పుడు అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది ముఖ్యమంత్రి. అది చెప్పలేము. ఆల్రెడీ ఆయన ఒకసారి ముఖ్యమంత్రి అయ్యిండు, జైలు పోయి వచ్చినాక ముఖ్యమంత్రి అయ్యిండు, ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి. అయితే ఈ గతంలో జరిగిన రాజకీయాలకి ఇప్పటికి కొంచెం తేడా ఉంది. ఇప్పుడు కూటమి ఉంది, ఇంకొక 4 ఏళ్ళ టైం ఉంది.
పైగా నిన్న మొన్న జగన్ గారు మాట్లాడిన మాటలు చూసి అందరు రాసి పెట్టుకోండి, ఒక్కొక్కరిని ఏం చేస్తానో చూస్తాన్నాక కూడా మళ్ళీ ప్రజలు ఈయన ఓడించినా గానీ ఇంకా ఈయన రాజకీయంగా మాత్రం ఏం పెద్దగా మారతలేడు అనే దాంట్లో కూడా మాకు కొంత కామెంట్స్ కనిపిస్తున్నాయి. సో అందుకనే జగన్ ఇప్పుడు అరెస్ట్ చేయటము అంటే అట్లా కాదుగా, వైసీపీ క్యాడరు నాయకత్వం ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు పోతా ఉంది. ఏంటంటే ఈ సంవత్సరంలోనే ప్రజలు విసిగిపోయారు, వెల్ఫేర్ స్కీమ్స్ జగన్మోహన్ రెడ్డి ద్వారా అలాగా చేయలేకపోతా ఉన్నారు, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ అంతా కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి ఆయనకున్న ఓటింగ్ అనేది 40% ఉన్నా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ లో నుంచి బాధపడే వాళ్ళు, ఈ జరగట్లేదు అనుకునే వాళ్ళు వైసీపీ వైపుగా ఆలోచిస్తా ఉన్నారు అనే దాంట్లో వైసీపీ కూటమి ప్రజల్లో పల్చనైందనే ప్రచారం చేస్తా ఉంది. రాజకీయంగా ఏ పార్టీ అయినా చేస్తుంది, అది పెద్ద విషయం కాదు. మొన్న విద్రోహ దినం అనేది కూడా జరిపినట్టు, అది కూడా పెద్ద మైలేజ్ ఏం రాలేదు చూడటానికి. ఎందుకంటే మీకు ఎక్కడ చూసినా కూడా ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా చంద్రబాబు మీద కుక్కెళ్దాక కోపాలు తెచ్చుకునే పరిస్థితి ఈ రోజుకైతే ఆంధ్రప్రదేశ్ లో లేదు. సరే ఒక టైప్ ఆఫ్ పర్సెంటేజ్ ఏమున్నారంటే కొంచెం టైం ఇద్దామండి, మరి 1 year కి లాస్ట్ 5 years కి ఎట్లా కంపేర్ చేస్తాం, అది కూడా తప్పవుతుంది కదా చూద్దాం. మొదటి సంవత్సరంలో ఆయన అమరావతి రీస్టార్ట్ అని మొదలు పెట్టిండు, మోడీని తెచ్చిండు, ఏదో తన తిప్పలు పడి రాజధాని కట్టి పరిశ్రమలు తెచ్చి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలి, 20 లక్షలని వాళ్ళు హామీ ఇచ్చారు. ఇవన్నీ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది, చూద్దామన్న వేచి చూసే ధోరణిలో కనబడుతున్నారు అక్కడ. చెప్పండి, ఏపీ భవిష్యత్తు ముఖ చిత్రం మారుతుందా? దీని మీద మీరు ఇందాక ఉన్న హోప్ లో, ఇందాక 60% ఉన్న హోప్ లో ఇక్కడ 23% కనపడుతుంది చూడండి. ఏపీ భవిష్యత్తుని కూటమి మారుతుందా లేదనే విషయంలో ఇది కూడా హోప్ఫుల్ క్వశ్చనే కదా. ఇందాక మన పర్సెంటేజ్ అన్నీ 60 దాటినాయి, 65, 60 ఉండే కదా. ఇప్పుడు చూడు, ఇప్పుడు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా అవునని చెప్పే వాళ్ళు 23 ఉన్నారు, సేమ్ టైం లో కాదని చెప్పే వాళ్ళు కూడా 22%. కొంత మేరకు ఏదో ఏపీ గతం కంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు 40, దాదాపు 50% మంది ఇక్కడ కనపడుతున్నారు మనకి. సో అందుకనే ఈ కూటమి స్టాండర్డ్ గా ఉండాలి, 5 ఏళ్ళు కలిసి ఉండాలి, వీళ్ళు అనుకున్న డబ్బులు కేంద్రం నుంచి రావాలి, వీళ్ళ దగ్గర పెట్టుబడులు రావాలి, వీళ్ళు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, అవన్నీ వస్తే ఈ భవిష్యత్తు అనేది మారుతుంది. సో ఇవన్నీ వస్తాయా లేదనేది మనకు నెక్స్ట్ ఇయర్ నుంచి కానీ తెలియదు. కూటమి ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు వింటున్నారు, 54%, వినటం లేదు 28%, కొంత మేరకు 18%. సో చాలా మంది ఎమ్మెల్యేలు కొంచెం లేజీగా ఉన్నారు. ఎందువల్ల అంటే వాళ్ళకి కొందరిలో కొంచెం అధికారాలు లేవా, లేకపోతే నిధులు లేదా, ప్రభుత్వంలో ప్రాధాన్యత లేదా? అట్లాంటి పెద్ద సమస్య ఎక్కడ ఉందంటే జనసేన గెలిచిన కాడ టీడీపీ ఇన్ఛార్జీలకి బాగా ఆదరణ ఉందని ఉంది. కొన్ని చోట్ల టీడీపీ ఎమ్మెల్యే ఉన్న జనసేన వాళ్ళ మాట నడుస్తుందన్న చర్చ కూడా ఉంది. అంతే కదా, మరి అక్కడ ఎమ్మెల్యే శాసనసభ్యుడు ఎవరుంటే వాళ్ళు కదా. పార్టీ వైసీపీ శాసనసభ్యుడు ఉన్న చోట ఆయన ఎమ్మెల్యే అంటారు కానీ వీళ్ళు ఇన్ఛార్జి అన్నారు. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే దగ్గర టీడీపీ టికెట్ ఎవరైతే త్యాగం చేసిండో ఆయన ఇన్ఛార్జి పెడితే ఆయన మాటే నడుస్తుంది, వాళ్ళ పార్టీ అధికారం ఉన్నంత రేంజ్ లో ఉంది. ఇంకా టీడీపీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి కదా న్యాచురల్ గా, 130 చిల్లర వాళ్ళకు ఉన్నాయి కనుక కొన్ని చోట్ల ఆ సమస్య వస్తుంది. సో అందుకనే కూటమి ఎమ్మెల్యేలు ఇంకొంచెం ప్రజలకి దగ్గరికి వెళ్ళటం కానీ వాళ్ళు మాట్లాడటం అనేది 50% ఉన్నారు. ఓకే, అంటే వినడం లేదు అనే దాంట్లో టైం ఫస్ట్ మార్నింగ్ పూట టైం ఇచ్చి మనకు కన్స్ వచ్చాయి. చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు నేను గడిచిన 7 ఏళ్ళ నుంచి సర్వేలు చేసేటప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలతో ఎంపీలతో ఇంటరాక్ట్ అయినా. కొంతమంది 7 గంటలకే వచ్చి ప్రజలకి దర్శనం ఇచ్చి అక్కడ కూర్చొని వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకుంటారు. కొంతమంది 9:30 వరకు కూడా బయటికి రారు. బయట ఒక 100 మంది వెయిట్ చేస్తున్నారు కానీ పొద్దున 7 గంటల నుంచి 9:30 వరకు కూడా బయటికి రారు. వాళ్ళకి ఏదో సెంటిమెంట్లు ఉంటాయి, అవన్నీ అయిన తర్వాతనే జనాలు చూడాలి. ఏదో ఈలోపు ఎవరో విఐపి వస్తే ఈలోపు ఇక్కడ 2-3 గంటల్లో ప్రజలకు విపరీతమైన అసంతృప్తి వస్తుంది. సో అంటే ప్రజలని ఇంకోటి ఏంటంటే థ్యాంక్లెస్ జాబ్. వాళ్ళు పాలిటిక్స్ అయినా, మీడియా అయినా, పోలీస్ అయినా, మీరు ఎంత సేవ చేసినా నిన్న మీరు రాత్రి బిర్యానీ పెట్టినా ఇవాళ పొద్దున టీవీ పోతే ఏం చూసిండు ఆ ఎమ్మెల్యే ఏం పట్టించుకోలేదని అంటారు. సో అందుకే దీని జనంతో కనుక మంచిగా ఉండాలంటే ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ గా ఉండాల్సింది రాజకీయ నాయకులు. కూటమి ప్రభుత్వం అన్ని కులాలను సమానంగా చూస్తున్నదా? చూడటం లేదు, చూస్తున్నది. చూడటం లేదనే వాళ్ళు 69% ఉన్నారు, చూస్తున్నారు. అదే మనకు బాగా వీళ్ళు మైనారిటీస్ బాగా ఆత్మరక్షణలో ఉన్నారు. ఎవరైతే వైసీపీకి ఓటు వేశారో, ఓట్ బ్యాంక్ కింద ఉన్నారు, వాళ్ళందరినీ ఊర్లో ఏరి మీరు మాకు ఓటు వేయలేదని చెప్పి చాలా బెదిరిస్తున్న పరిస్థితి అయితే ఇప్పటికి ఉంది. ఈవెన్ దో కొంచెం వ్యతిరేకంగా మాట్లాడితే సంక్షేమ పథకాల లిస్ట్ నుంచి పేరు తీసేస్తామనే స్థాయిలో కూడా బెదిరింపులు వస్తున్నాయి. కొన్ని చోట్ల డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు కూడా. సో అందుకనే కొంచెం ఇంకే వర్గం బాధపడే వర్గం ఉంది అక్కడ. క్రిస్టియన్లు, మనం మతాల పరంగా చూసిన క్రిస్టియన్లు, కొంచెం ముస్లిమ్స్,
ఎవరైతే దళిత సెక్షన్స్ ఉన్నాయో, ఎవరైతే వైసీపీకి అనుకూలంగా లాస్ట్ టైం ఓటింగ్ చేశారు, ఎందుకంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెద్ద తేడా లేదు కదా ఇద్దరికి. సో ఈ వైసీపీకి నిలబడ్డ మైనార్టీ వర్గాలందరి పట్ల కూడా అగ్రవర్ణాలు ఎంతో కొంత డామినేషన్ చూపిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. జగన్ అసెంబ్లీకి రావాలనేవాళ్ళు 80%, వద్దనేవాళ్ళు 20%. అంటే టీడీపీ కోరుకుంటుందా, వైసీపీ వాళ్ళు కూడా కోరుకుంటారు? ఇందులో వైసీపీ వాళ్ళు కోరుకుంటారు, టీడీపీ వాళ్ళు. ఎందుకంటే ప్రతిపక్ష నేత పోస్ట్ అనేది ఉన్నా లేకపోయినా మీరు రేపు జనంతో కనుక కాంటాక్ట్ లో లేకుండా పోతే మళ్ళీ ఎట్లా అధికారంలోకి వస్తారనేది. ఇంకో వర్గం ఏం చెప్తుంది, చంద్రబాబు వచ్చిండే లాస్ట్ లో అసెంబ్లీకి, మరి మావాడు ఎందుకు రావాలని వాళ్ళు చెప్తున్నారు. సో అందుకనే జగన్ అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా రావాలి. ఇక్కడ సేమ్ తెలంగాణలో జరుగుతుంది అదే కదా. ఈయన ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత కూడా రావట్లేదు కేసీఆర్, అక్కడ ఇవ్వట్లేదు అన్న బాధతో రావట్లేదు. పవన్ కళ్యాణ్ నడిపిస్తున్నది బీజేపీ అనే ప్రచారాన్ని నమ్ముతున్నారా? 94% అవును అంటున్నారు, కాదనే వాళ్ళు 6%. సో అది బీజేపీ ఎట్లా చెప్తే అట్లా పవన్ కళ్యాణ్ నడుచుకుంటాడు అనేది జనంలో ఉన్న ప్రచారం. మేము దాన్నే ఒక క్వశ్చన్ రూపంలో అడిగాం, నిజంగా ఇది ఊర్లో పుకారేనా, నిజంగా జనం కూడా నమ్ముతారంటే. ఇంకా ఆయన ఎప్పుడైతే సనాతన ధర్మం అని మొదలుపెట్టిండో అప్పటి నుంచి టోటల్ గా బీజేపీ ఫోల్డ్ లోకి వెళ్ళిపోయింది. ఆయన వాళ్ళ ఎజెండానే నడిపిస్తుంది అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ అదే వాస్తవం. అంటే ప్రజలు మరి ఏమనుకుంటున్నారు, బీజేపీ వైపు పవన్ కళ్యాణ్ ఉండటం మంచిది అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? బీజేపీ వైపు మంచిగుంటాం అంటే ఇందులో ఇంకో చర్చ ఉంది. రేపు బీజేపీలో జనసేనను విలీనం కూడా చేస్తారు ఒక కామెంట్ అయితే, బీజేపీ జనసేన కలిసి టీడీపీకి హ్యాండ్ ఇస్తాయన్న కామెంట్ కూడా మేము విన్నాం. వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ల కల్లా ఒకవేళ ఇక్కడ లొకేషన్ సీఎం చేసే ప్రయత్నం జరిగినా, ఆ తర్వాత సీఎం ని యాక్చువల్గా మనం ఫస్ట్ టైం 3 ఏపీ చేసినప్పుడు మాకు వచ్చిన కామెంట్లు ఒకటి ఏంటంటే, 3 ఏళ్ళు చంద్రబాబు ఉంటే 2 ఏళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం వేయాలి, కూటమి అధికారులకు వస్తాని మేము ఇదే సర్వే, మా ఓటర్స్ సర్వేలోనే ఆన్ రికార్డ్ ఉంది, సోషల్ మీడియాలో ఉంది, చూడండి. సో అందుకనే పవన్ కళ్యాణ్ ని సీఎం గా చూడాలనుకుంటున్న వాళ్ళు లాస్ట్ 2 years ఇవ్వాలన్న వాళ్ళు ఇప్పుడు టీడీపీ క్యాడర్ ఏమంటారంటే లాస్ట్ 2 ఏళ్ళు లోకేష్ కన్నా ఇవ్వండి అని చెప్తున్నారు. సో ఏమైనా సరే బీజేపీ వల్ల అసలు యాక్చువల్గా బీజేపీతో టీడీపీ పొత్తు కుదిర్చిందే పవన్ కళ్యాణ్ అని కదా మనం చెప్తారు. అంటే ఇప్పుడు ఏపీ మద్దతు అనేది బీజేపీకి అవసరం కదా. ఈ సందర్భాల్లో ఇన్ని అవసరాలు ఉన్న దృష్ట్యా టీడీపీతో గ్యాప్ పెట్టుకుంటుందా బీజేపీ? ఖచ్చితంగా పెట్టుకునే అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే ప్రజలు ఏం మాట్లాడుకోవడానికి ఏముంది, జనం ఏదైనా మాట్లాడుకుంటారు, వాళ్ళకేం బ్యారియర్స్ లేవు కదా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మళ్ళీ కూటమికి ఓటేస్తారా? వేస్తామనే వాళ్ళు 56%, వేయమనే వాళ్ళు 27%, చెప్పలేమనే వాళ్ళు 17%. అట్లా చూసుకున్నా 56% కూటమికి మద్దతు. ఫస్ట్ ఇయర్ మీరు గవర్నమెంట్ కి అనుకూలంగా వచ్చే విషయాలన్నీ 50% లోనే ఉన్నాయి. ఏ స్లైడ్ తీసుకున్నా గవర్నమెంట్ కి ఏదైనా అనుకూలమైన అంశం వచ్చినప్పుడు అది అబోవ్ 51, 52, 53. అంటే ఓటరు ఎందుకు కావాలనుకుంటున్నాడు మళ్ళీ కూటమిని? ఒకటి మళ్ళీ ఇవే మళ్ళీ హోప్ కిందకే వచ్చి నేను చెప్తాను. మళ్ళీ ఏంటంటే వీళ్ళ మీద ఒక ఆశ ఉంది, ఈ ఆశని అడియాసలు చేస్తారా లేదనేది మనం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే టైం మాట్లాడుకోవచ్చు. కానీ అంటే ఎంత అభివృద్ధి చేస్తారు, ఇప్పటికైతే ఏంటంటే ఒక ఘోరమైన డెవలప్మెంట్ మిస్ అయిపోయాము, అసలు అనాథ కింద ఉన్న రాష్ట్రాన్ని వీళ్ళు ఏదైనా చేస్తారన్న హోప్ అయితే ఒకటి. అంటే ఇప్పుడు రాజధానికి ఒక 50,000 కోట్ల దాకా వర్కులు స్టార్ట్ అవుతున్నాయి కదా, దాని వల్ల ప్రజలు ఆకర్షితులు అవుతారా? ఖచ్చితంగా మీకు రాజధాని అనేది వచ్చిన తర్వాత దాని ముఖ చిత్రమే మారిపోద్ది అన్న దాంట్లో చాలా మందిగా నమ్మకం కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది చూడండి, జగన్ అరెస్ట్ చేస్తారా అనే క్వశ్చన్కి చేస్తారనేది 34, చేయరు చెప్పలేము, ఇప్పటికీ ఆలస్యం అయిందనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆలస్యమైన వాళ్ళందరూ టీడీపీ కార్యకర్తలు 34, 48%. అంటే ఇప్పటికే లేట్ చేసింది చంద్రబాబు, ఇప్పుడు చేయాలని వాళ్ళు చాలా కసిగా ఉన్నారు జగన్ విషయాల్లో. 14%. ఈసారి ఇప్పుడు జరుగుతున్న వార్తలు చూస్తున్న వ్యవహారం రోజుకు ఒక వ్యక్తులు అంటే అరెస్ట్ చేస్తే సాటిస్ఫై అయిపోతారా మన కూటమి టీం? టీడీపీ కార్యకర్తలు అయితే బరాబర్ అవుతారు, ఎందుకంటే జనసేనకు అంత కోపం పెద్ద. అంటే కోపం అంటే రాజకీయ కక్ష, అంటే వాళ్ళు వైసీపీ ప్రభుత్వం సందర్భంగా నష్టపోయిన వాళ్ళు, బాధలు పడ్డ వాళ్ళు, అంటే వైసీపీ వర్సెస్ టీడీపీ. దెబ్బలు తిన్న వాళ్ళు కదా, దెబ్బలు తిన్న వాళ్ళు బయటకు వచ్చి జెండా పట్టుకుందంటే భయపడ్డ వాళ్ళు, ఓటర్ బూత్ లో ఏజెంట్ ని కూర్చోబెట్టడానికి కూడా నానా కష్టాలు పడ్డ వాళ్ళు, వీళ్ళందరూ జగన్ అరెస్ట్ ని విపరీతంగా కోరుకుంటున్నారు. అట్లా వాళ్ళకి చాలా కసిగా ఉన్నారు. ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు బాబు గారు? అంటే గ్రామాల్లో ఏమైనా గొడవలు అట్లాంటివి ఉన్నాయా ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ అనేది? అప్పుడు జరిగిన గొడవలకి ఇప్పుడు రివర్స్ అవుతుంది. చాలా మంది ఏం చేశారు,
మనం కూడా 3 ఆఫ్ ద ఏపీ చేసినప్పుడు కూడా ఈసారి మా వాళ్ళు జగన్ గెలవకపోతే మేము తట్టబుట్ట సర్దుకొని ఎట్లా పోవాల్సిందంటే అప్పుడు చెప్పిన వాళ్ళే ఉన్నారు, తట్టబుట్ట సర్దుకొని పోయిన వాళ్ళు ఇప్పుడు తప్పనిసరిగా ఏం చేయమంటున్నారు మరి ఇప్పుడు అరెస్ట్ విషయంలో? వాళ్ళ విషయంలో జగన్ ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలనేదే ప్రజల అభిప్రాయం, టీడీపీ అభిప్రాయం అని కూడా చెప్పొచ్చు, టీడీపీ అభిప్రాయం అని కూడా చెప్పొచ్చు. మరి నాయకుడు వేరే రకంగా మాట్లాడుతున్నారు కదా. ఖచ్చితంగా మాట్లాడతారు. ఇప్పుడు అదే కదా మెచ్యూరిటీ. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి జగన్ బయట ఎట్లా తిరుగుతూ చూస్తాను అనలేడు కదా, వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తారు. లోకేష్ ని చంద్రబాబు సీఎం చేస్తారనేవాళ్ళు 16%, చేయరు అనేవాళ్ళు 27%, సమయం ఉందనేవాళ్ళు 42%, పవన్ అడ్డుకుంటారు అనేది 15%. ఎందుకు అడ్డుకుంటారు పవన్ కళ్యాణ్? ఇక్కడే మేము కూడా చాలా మందిని అడిగాం, పవన్ కళ్యాణ్కి ఏం బాధ లోకేష్ సీఎం అయితే అనేది. అయితే ఇక్కడే ఎక్కువ మంది మనకు ఈస్ట్ వెస్ట్ లో కానీ కొంచెం ఇటు కృష్ణా నుంచి అటు నెల్లూరు అటు వస్తున్నప్పుడు ఎక్కువ మంది చెప్పింది ఏంటంటే, మేము 2 ఏళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం చేయమని అడుగుతున్నాం కదా, అది లొకేషన్ చేస్తే ఎట్లా ఊరుకుంటాము, అట్లా అందుకనే పవన్ కళ్యాణ్ కి బీజేపీతో ఉన్న సంబంధాల రీత్యా ఉంటే చంద్రబాబును ఉండవనండి, లేకపోతే నాకు ఏమనండి పవన్ కళ్యాణ్ డిమాండ్ పెట్టే అవకాశం ఉంది. అందుకనే ఖచ్చితంగా పవన్ మాత్రం లోకేష్ ని కావడానికి ఒప్పుకోడు. ఇది పెద్ద పర్సెంటేజ్ కాదు, 100లో 15. పవన్ కళ్యాణ్ అసలు లోకేష్ అయితేనే మంచిది కదా, ఎందుకంటే ఇంకా అనేక విషయాల మీద పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అవుతారు, ఎప్పటికప్పుడు చర్చించుకుంటాడు, ఎప్పటికప్పుడు సహకారం తీసుకుంటాడు. అదే అట్లాంటే పవన్ కళ్యాణ్ కూడా గతంలో 4 సార్లు ముఖ్యమంత్రి చేసి కూడా ఏం లేడు కదా. అట్లాంటి పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమే కదా మంత్రి అయింది కూడా, ఆయన కూడా పరిపాలన అనుభవం చేస్తే లోకేష్ కి ఎక్కువ ఉంది పవన్ కళ్యాణ్ తో. నిజంగా పవన్ కళ్యాణ్ ఏం చెప్తా ఉన్నారు, ఇప్పుడు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో వైసీపీ ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు, కాబట్టి తెలుగుదేశం ఉండాలి, అనుభవజ్ఞులు సీనియర్ అయిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి ఉండాలి, ఇంకా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడే ఉండాలని చెప్తా ఉన్నారు. చెప్తారండి, ముఖ్యమంత్రి పదవి వస్తే కాదనే వాళ్ళు ఎవరు ఉంటారు, అంటే ముఖ్య పదవి కోరిక లేని వాళ్ళు ఎవరు ఉంటారు, రాజకీయంలో సన్యాసులు ఎవరు లేరు కదా, సన్యాసులు ఎవరు లేరు, అందరు పదవి వస్తే తీసుకోవడానికి. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం సనాతన ధర్మంలో ముఖ్యమంత్రి తీసుకోకూడదు అని ఎక్కడ లేదు. పెద్ద పెద్ద కాషాయం తీసుకున్న వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు, రేపు వాళ్ళు ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రులు అవుతారని కూడా చర్చలు జరుగుతున్నాయి యోగి ఆదిత్యనాథ్ గారు. సో అట్లా ఆయనకేమి పదవి మీద విరక్తుంటే డిప్యూటీ సీఎం తీసుకోవాలి అట్లానే కాదు, కంపల్సరీ నేను కావాలి ఇప్పుడు సీఎం అనే. ఇది ఎప్పుడు పరిస్థితి అంటే, ఇది జనంలో ఏమైంది, ముఖ్యంగా జనసేన కార్యకర్తలు ఏం కోరుకుంటారంటే, అసలు మొన్న అధికారంలో కనుక కమ్మ కాపులు కలవకపోతే అధికారం అనేది లేదు. మేము కూడా పవన్ కళ్యాణ్ మాకు ఒకటే చెప్పిండు, అరే మనం కనుక ఇప్పుడు కొట్టుకుంటే మళ్ళీ జగన్ వస్తాడు రా భయ్. మరి మీరు ఆ క్వశ్చన్ ఎందుకు అడగలేదు? కాపులు మీరు సంతృప్తితో ఉన్నారా, ఎలా ఉన్నారని అడిగారా? 15% కాపులదే. మీరు కాపులు జనసేన కార్యకర్తలది కాపులదే ఇదంతా. అంటే కాపులు హ్యాపీగానే ఉన్నారా రాష్ట్రంలో? ఇప్పటికైతే ఇబ్బంది ఏం లేదు. సీఎం పదవి మార్పు వచ్చినప్పుడే మీకు ఈ చర్చ అంతా వస్తుంది, అప్పటిదాకా హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే జనసేనకు మంత్రి పదవులు ఉన్నాయి, క్యాబినెట్ మంచి గౌరవిస్తుండే చంద్రబాబు, ఆయన మాటకు విలువ వస్తుంది, ఆయన అన్నకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఏంది జనసేనకి ఎక్కడ లోటు చేశారు, ఎక్కడ ఇంకా ఆయననే ఇంకా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే మాటలు మాట్లాడుతున్నారు. హోంమంత్రిని పట్టుకుని ఏదో మాట్లాడారు, మీకు చేత కాకపోతే నేను చేసి చూపిస్తాను. చేత కాకపోతే అలా నేనైతే ఇట్లా అదే కదా అంటే నా ఆలోచన విధానం ఇదని. నీకు కృష్ణమాది తప్పు అనిపిస్తే ఎట్లా? కూటమిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కృష్ణమాది కన్నా కూడా ఇప్పుడు నీకు అంతకుముందు ఎంతో మంది ఎన్నో తిట్లు తిట్టారు పవన్ కళ్యాణ్ గారిని, అప్పుడేమో ఎవరు స్పందించలేదు. నేను ఆ పదవిలో నేను ఉంటేనే తప్పైంది ఆయనకి, ఎమ్మటే చంద్రబాబును కలుస్తాడు, దాని మీద మాట్లాడతాడు. మనము ఫ్రెండ్షిప్ కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు నష్టం మన వాళ్ళకే జరుగుతుంది అనుకున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళిద్దరు హోంమంత్రిను డిప్యూటీ సీఎం కలిసి ఉన్నారు, వాళ్ళకి సఖ్యతతో ఉన్నారు. మధ్యలో ఈయన వెళ్ళిపోయి దానికి మా కులాన్ని అవమానించినట్టు నీకు ఆయనకి కష్టంగా ఉంది. ఇప్పుడు ఇంతకి చేస్తున్నారు లేదా లోకేష్ బాబుని సీఎం? చాలా సమయం ఉంది, 42 నిమిషాలు. ఇప్పటికిప్పుడు తొందరపడి చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఏందండి ఇంత అన్యాయంగా చేస్తారు? డిప్యూటీ సీఎం గా పవన్ కి ఎన్ని మార్కులు వేస్తారు? 94%. మేము 4 రకాల మార్కులు ఇచ్చాము, 25 మార్కులు, 50 మార్కులు, 75 మార్కులు, 100 మార్కులు. ఎందుకని ఇట్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వచ్చేసింది? ఇంకా సినిమాటిక్ లోంచి బయటికి రావాలనేది ఎక్కువ మంది చెప్పిన అభిప్రాయం. ఇది నేను ఏది మాట్లాడినా ప్రజలు మాట్లాడింది, తర్వాత మీకు కామెంట్ చూపిస్తాను. సినిమాటిక్ అంటే ఇంకా తను బయటికి వెళ్తే మొత్తం గుంపులుగా జనం మీద పడిపోతుంది, అభిమానులు వస్తున్నారు, రాకూడదా? వస్తారు, దాని బుద్ధులు పెట్టుకుని ఆయన లిమిట్ అయిపోతున్నాడు జనంలోకి పోకుండా అనేది ప్రజల యొక్క అభిప్రాయం. జనంలోకి రావట్లేదండి. ఇప్పుడు జనరల్ గా ఆయనకుండే గ్లామరు
లోకేష్కో చంద్రబాబుకో ఉండదు. ఆయన గురించి ఆలోచించట్లా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అసౌకర్యానికి గురి అవుతున్నారు. కానీ జనం ఏం కోరుకుంటారు అంటే మీరు ఇంకా మీ జనానికి మీలో ఉన్న రాజకీయ నాయకులు అలవాటు చేయకపోతే మీరు ఇట్లనే మళ్ళీ గ్లాస్ డోర్లనే కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ లోనే జనాలతో మాట్లాడితే కుదరదండి. మీరు జనంలోకి రావాలి, మాతో అటాచ్ కావాలి, మాతో మాట్లాడాలని జనం కోరుకుంటున్నారు. అందులో జనసేన వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కోరుకునేది అంటే పవన్ కళ్యాణ్ దాంట్లోంచి బయటకు వచ్చి తాను ఒక డిప్యూటీ సీఎం అనే విషయాన్ని గుర్తు పెట్టుకుని. మీరు పర్సంటేజ్ ఎక్కువ ఇచ్చారు, 25 మార్కులే వచ్చినాయి. 94% ఏంటి? 94% మంది 25 మార్కులు ఇచ్చారు. 50 మార్కులు ఇచ్చిన వాళ్ళు 6%. అట్లా అచ్చా, మొత్తం అందరు ఇది ఎక్కువ మంది ఇచ్చింది 25%. ఇంకా ఆయన 50కి దాటాలి. ఇంకా అదే అంటే నేనేమనుకున్నానంటే 94 మార్కులు వచ్చినాయి అన్నగారికి బాగుంది అని అనుకున్నాను నేను. అట్లా కాదా, డిప్యూటీ సీఎం గా పవన్ ఎన్ని మార్కులు వేస్తారు అనుకున్న దాంట్లో దీంట్లో 25 మార్కులు వేశారు. మీరు 94% ప్రజలు వేశారు. మన 1950 శాంపుల్ పంపించారా సార్కి? అందరికి వెళ్ళిపోయింది. దీంట్లో 50 మార్కులు వేసిన వాళ్ళు 6% ఉన్నారు. 75 మార్కులు 100 మార్కులు ఎవరు వేయలేదు. ఇప్పుడు అంటే ప్రజలకు చేరువ కావటానికి ప్రయత్నం చేయాలి, చాలా చేయాలి. ఎందుకంటే ఆయనని చాలా మంది కోరుకుంటున్నారు. ఆయన జనంలోకి ఇంకా చొచ్చుకొని రావాలని కోలుకుంటున్నారంటే పాజిటివే కదా. నేను అదే చెప్తున్నా కదా. ఇప్పుడు రావట్లేదనే కదా వాళ్ళు అడుగుతుంది, రమ్మనే అడుగుతున్నారు. కనీసం 35 అన్న వేయాలి మీరు మార్కులు, పాస్ మార్కులు నాయకుడికి. ఇట్లా చేస్తే ఎట్లా? మీరు సీఎం గా చంద్రబాబుకి ఎన్ని మార్కులు వేస్తారు? ఇప్పుడు ఇది చూడు, అన్యాయం చూడు, మా అన్నకి ఏం తక్కువ వేశారు, ఇక్కడ సార్కి ఎక్కువ వేశారు. 50 మార్కులు వేసిన వాళ్ళు 63%, 75-8%, 100 మార్కులు వేసిన 2% ఇచ్చారు. ఎట్లా వేస్తారు మీరు? సో అట్లా చంద్రబాబు గారు పొద్దున్న లేస్తే జనంలో ఉంటారు అనేది ప్రజల యొక్క అభిప్రాయం. అంతే, ఆయనకి అనుకున్న ఏకైక తేడా అదే, జనంలో ఉండటం ఉండకుండా. ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాంట్లో ఇప్పుడు తక్కువ చెప్పిన దాంట్లో కారణాలు ఏం చెప్పారు వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి? చంద్రబాబు గారికి 27 మొత్తం కలుపుకున్నా మీకు దానికి ఆపోజిట్ లేదు కదా. 27, 10, 37, 63 కదా. 63 అనేది 50%. అంటే వీళ్ళు ఏ అంశాలు చెప్పారు? 100% గాంధీ తాతకు కూడా రావు. ఇప్పుడు వచ్చి గాంధీ తాత వచ్చినా 100 వచ్చి రావడం చాలా కష్టం. సో అందుకని 100% దాని మీద ఇప్పుడు కీలక కామెంట్స్, ఉచిత పథకాలకు కేర్ ఆఫ్ జగన్, డెవలప్మెంట్ కావాలంటే బాబే దిక్కు, యువగళంతో రాజకీయంగా మరో మెట్టు ఎక్కాడు లోకేష్, జగన్ మీద చంద్రబాబు జాలి చూపించినా లోకేష్ మాత్రం వదిలిపెట్టాడు, ముందు చూపున్నవాడు కనుకే చంద్రబాబు అమరావతిని రీస్టార్ట్ చేశారు, ఈ 5 ఏళ్లలో కూడా అన్ని పనులు కావు, మరోసారి కూడా బాబునే గెలిపించుకోవాలి, టీడీపీతో పొత్తు వల్లే జనసేన గెలిచింది, లేకపోతే అంత సీన్ లేదు, ఓడిన చోటే గెలవటం లోకేష్ రాజకీయానికి అద్దం పడుతుంది, ఫ్యూచర్ లీడర్ లోకేష్ అని అర్థమైపోతుంది, లోకేష్ని ఇప్పుడే సీఎం చేయకపోవటం మంచిది, ఇష్టపడి కూటమిని గెలిపించాం, కొంచెం కష్టమైనా భరించాల్సిందే, రాజధాని కోసం చంద్రబాబు పడుతున్న కష్టానికి ప్రజల్లో గుర్తింపు, చివరి 2 సంవత్సరాలైనా లోకేష్ని సీఎం చేయాలంటున్న టీడీపీ క్యాడర్, జగన్ అసెంబ్లీకి రావాలని ప్రజల తరపున మాట్లాడాలని డిమాండ్, సూపర్ 6 అని ఒక 6 కొట్టారు, సంవత్సరం నుంచి పెద్దగా చేసిందేమీ లేదు, వైసీపీ నేతల మీద దాడులు, కేసులు పెరిగాయి, పెన్షన్ పెంచి ఇవ్వడం తప్ప మిగతా హామీల సంగతి ఏంటి, ఇంకో 6 నెలలు అయితే టీడీపీకి జనసేనకు గొడవలు పెరుగుతాయి, మొత్తం ఏపీ పన్నులతో ఒక అమరావతిని డెవలప్ చేస్తారా, మహిళలకు ఉచిత బస్సు ఇస్తే తెలంగాణకు మించి గొడవలు, జనసేన చాప కింద నీరులా విస్తరిస్తోంది, పవన్ అదే పనిలో ఉన్నారు, డిప్యూటీ సీఎంగా కన్నా పవర్ స్టార్గానే పవన్ అంటే ఇష్టం, అన్న క్యాంటీన్లు పేదల కడుపు నింపుతున్నాయి, వైసీపీకి ఓటేశారన్న కారణంతో కొన్ని కులాలకు ఇబ్బంది, జూనియర్ ఎన్టీఆర్ను తొక్కేస్తున్నారని అర్థమవుతూనే ఉంది. ఇవి ఇంకొన్నాయి క్వశ్చన్స్. ఇవే మోడీతో బాగుంటున్నారు కనుక డెవలప్మెంట్పై ఆశలు ఉన్నాయి, వాలంటరీ వ్యవస్థను తొలగించడం సరికాదు, సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు జగన్నే గుర్తు చేసుకుంటున్నారు, అన్ని పథకాలు ఇచ్చినా జగన్ ఎందుకు ఓడిపోయాడో మరి వైసీపీ ఓటమి వెనక కుట్ర జరిగిందని అనుకుంటున్నాం, రైతులు నిరుద్యోగులకు ప్రభుత్వం ఇంకా ఏం చేయలేదు, కేసులకు భయపడి వైసీపీ కార్యకర్తలు సైలెంట్గా ఉంటున్నారు, సనాతన ధర్మం బోవ పెడుతుందా, నీళ్లు పోస్తుందా, ఆ పవన్ కళ్యాణ్ ఎప్పటికీ అర్థం కాడు, అన్ని బ్రాండ్లు నాణ్యమైన ఎక్కడ ఇప్పుడు దొరుకుతోంది, అదే సమయంలో బెల్ట్ షాపుల సంఖ్యను కూడా పెంచేశారు, మావోయిస్టుల ఎన్కౌంటర్పై బాబు పవన్ మాట్లాడకపోవడం దారుణం, కడపలో మహానాడు పెట్టడం జగన్ పుండు మీద కారం లాంటిదే, జగన్ పథకాలు కొనసాగపోవటం ప్రజలకు నష్టమే కదా, ఏపీలో బీజేపీ నాయకుల కంటే కేఏ పాల్ బెటర్, రోడ్ల విషయంలో కొంత కదలిక వచ్చింది కానీ సరిపోదు, కింద కులాలకు మేలు జరిగే పనులు కూటమి చేయడం లేదు, ఇచ్చిన హామీలు అమలు కాకపోతే వచ్చే ప్రభుత్వం జగన్దే, వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ జనసేన కలిసి
టీడీపీకి హ్యాండ్ ఇస్తాయి. నడిబొడ్డున ఉన్న ప్రకాశం జిల్లాను కాదని ఆ గుంటూరులో రాజధాని ఎందుకు? అమరావతిలో రాజధాని అనేది చంద్రబాబు తొత్తుల కోసమే. నాయకుల స్వార్థం చూస్తుంటే రాష్ట్రం విడిపోకపోతే బాగు అనిపిస్తుంది. డబ్బులు లేవు, అప్పులు చేసి ఉచితాలు ఇవ్వాల్సిందే బాబు గారు. చెప్పినవన్నీ చేస్తే మరో 20 ఏళ్ళు టీడీపీదే అధికారం. కీలక కామెంట్స్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం, జనంలోకి వచ్చి మాట్లాడాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు, గొడవలు, అరెస్టులు. ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ అంశాలను పరిష్కరించాలి. జనసేనతో పొత్తు అంటే పాముకు పాలు పోసి పెంచడమే. డ్రగ్స్, గంజాయి వంటి సమస్యలు పెరిగిపోయాయి. హోంమంత్రి అనిత గురించి పవన్ కళ్యాణ్ చాలా చులకనగా మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న కొన్ని చోట్ల అధికారాలు జనసేన నాయకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న మెజార్టీ చోట్ల టీడీపీ నేతలదే హవా. కూటమికి హనీమూన్ పీరియడ్ అయిపోయింది. జగన్ అరెస్ట్ చేస్తే సింపతి పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెన్షన్లు పెంచారు కానీ కొత్తవి కూడా ఇవ్వాలి. 20 లక్షల ఉద్యోగాలు ఊసిలేదు. వైసీపీ నేతలు ఫ్లెక్సీలు పెట్టుకునే ధైర్యం చేయలేకపోతున్నారు. ఏపీలో బీజేపీ ఎదుగుదల దిశగా ముందుకు పోవటం లేదు. లోకేష్ రెడ్ బుక్ ద్వారా దాడులు జరుగుతున్నాయని అనుమానం. రానున్న రోజుల్లో జనసేన బీజేపీలో విలీనం కావచ్చు అంటున్నారు. గ్రామాలకు వెళ్లే రోడ్లు 80% బాగుపడాల్సి ఉంది. ప్రభుత్వాన్ని విమర్శిస్తే సంక్షేమ పథకాలు కట్ చేస్తున్నారు. వైసీపీపై జరుగుతున్న దాడులు 70% బయటికి రావటం లేదు. కొంతమంది వైసీపీ నేతలు బెంగళూరు, హైదరాబాద్కు వలస. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలకు అతీతంగా మద్దతు. జూనియర్ కొత్త పార్టీ పెట్టుకున్నా ఎదుర్కొనే దిశగా లోకేష్ ఆర్మీ మొదలైంది. మరో సంవత్సరంలో బలపడుతుంది. ఇవి కీలక కామెంట్స్ అని చెప్పి ఇచ్చారు. వీటన్నిటి మీద చెప్పండి ఒకసారి రఫ్గా జనరల్ ఏంటంటే మొత్తం మీద మాట్లాడేస్తే సరిపోతుంది. పాజిటివ్ ఎంత ఉందో మనకి ఈ ప్రభుత్వం చేయని అంశాలపైన అంత నెగిటివ్ కామెంట్స్ కూడా కనపడుతున్నాయి. కాకపోతే ప్రభుత్వానికి ఇంకా ఛాన్స్ ఇవ్వాలి, ఇంకొంచెం టైం ఇద్దామనే ధోరణి. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వస్తున్నారు జనాల ప్రజల్లోకి? వాస్తవానికి ఏంటంటే వైసీపీ ఫ్లెక్సీలు, వైసీపీ బ్యానర్లు లేవు కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లు రాయలసీమ జిల్లాలో బాగా కనిపిస్తున్నాయి. సో జూనియర్ ఎన్టీఆర్ అంటే వైసీపీ ఉన్న చోట జూనియర్ ఎన్టీఆర్ పెట్టారా ఏంటి కారణాలు? ఓవరాల్ గా మేము వైసీపీ వాళ్ళతో కూడా మాట్లాడాము, టీడీపీ వాళ్ళతో కూడా మాట్లాడాము. జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి భవిష్యత్తులో టీడీపీకి ఎప్పటికైనా సరే తను భర్తీ చేయగలుగుతాడు, తను వస్తే బాగుంటుందనే అది పార్టీలకు అతీతంగా ఆయన గురించి ఉన్నది. అయితే తను వస్తేనే ఈ పార్టీకి మంచిది అనేది. ఎందుకంటే ఇది గత ఎన్నికలకు ముందు 2009లో అతను ప్రచారం చేసినప్పుడు లోకేష్ అనే వ్యక్తికి ఇంత లేదు, రాజకీయాల్లో ఇంత పరిణితి కానీ రాజకీయాల్లో ఇన్వాల్వ్మెంట్ కూడా ఇంత లేదు. ఇప్పుడు క్రమంగా చెప్పుకుంటుంది ఏంటంటే క్రమంగా లోకేష్కే ఇక్కడ వారసత్వం వస్తుంది తప్ప జూనియర్ ఎన్టీఆర్కి రాదు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా అలిగి బయటికి పోయి పార్టీ పెట్టి టీడీపీకి తాను మరొక ఎన్టీఆర్ లాగా కనిపిస్తారు కనుక ఆయన ఏదైనా చేద్దామని చూసినా కానీ దాన్ని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సో అందుకనే జూనియర్ ఎన్టీఆర్ని గతంలో చాలా సార్లు ఎంకరేజ్ చేశారు, ఆయన సర్వీస్ వాడుకున్నారు. గడిచిన కొంతకాలంగా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన పార్టీ పరంగా రావట్లేదు. సో కానీ కార్యకర్తలు కానీ అదర్ పార్టీ వాళ్ళు కూడా బాగానే జూనియర్ ఎన్టీఆర్ని ఇంకా గుర్తు చేసుకుంటున్నారు. అంటే దీంట్లో బీజేపీ, టీడీపీ కూటమిలో జనసేన కలిపితే జనసేన బీజేపీ కలిపి టీడీపీకి గ్యాప్ వస్తుంది, లేకపోతే వాళ్ళిద్దరు కలుస్తారు. దీని అంటే టీడీపీని వేరుగా చూస్తారు ఎప్పుడైనా కూడా. అసలు ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది సామాన్యుల్లో, ప్రజల్లో ఎందుకు వస్తుంది అంటే అసలు బీజేపీకి ఉండే లక్ష్యం ఏంది? ప్రతి రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరాలనేది దేశవ్యాప్తంగా బీజేపీ యొక్క ఎజెండా. అది దానికి అనుగుణంగా తాత్కాలికంగా తమకు బలం లేని చోట ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీలతో కలిసి అధికారం షేర్ చేసుకోవడం అనేది బీజేపీ అన్ని చోట్ల చేస్తుంది. మహారాష్ట్ర చూసాము, ఇంకే రాష్ట్రాన్ని మీరు తీసుకున్నా కానీ బీజేపీ పాలిత ప్రాంతాలు కాకుండా ఫ్రెండ్షిప్ లో జరుగుతున్న రాష్ట్రాలను మీరు ఎక్కడ చూసినా కానీ బీజేపీ అల్టిమేట్ ఎజెండా ఏంది? ఈ దేశం అంతా కాషాయ జెండా ఎగరాలని. అందులో క్రమంగా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ, ఇప్పుడు మీకు అక్కడ ఒక షిండేని తయారు చేశారు మహారాష్ట్రలో, ఇక్కడ పవన్ కళ్యాణ్ తయారు చేస్తారని చెప్తున్నారు. ఇది జనం మాటే. అంటే రాజకీయంగా రోజు రాజకీయాలు మాట్లాడుకునే వాళ్ళ ఒక అజంప్షన్ ఏం చేస్తారంటే బీజేపీ అనేది రేపు ఏపీ మీద కూడా కన్నేస్తుంది. నెక్స్ట్ రేపు తెలంగాణలో దాదాపు జిహెచ్ఎంసీతో మొదలు పెడితే రేపు తెలంగాణలో అధికారం దిశగా పోతామన్న ఒక ఆలోచన కూడా బీజేపీ నాయకులు ఆ స్థాయికి ప్లాన్లు వేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ వచ్చేది అటు తమిళనాడు ఒక టార్గెట్, మొన్న ఒక అన్నమలై ద్వారా ఒక ప్రయత్నం చేశారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ద్వారా ఏపీలో కూడా ప్రయత్నం చేస్తారు. బీజేపీ ఏమి రాజకీయంగా అయితే దూరంగా కూర్చోవాలని అనుకోదు కదా. ఆ క్రమంలోనే చంద్రబాబుకి టీడీపీ జనసేన మధ్యలో ఏమైనా గొడవలు వస్తే రావచ్చు అనేది ప్రజలకు అజంప్షన్.
కొంచెం అంటే ఇప్పుడు లోకేష్ ప్రధానమైన నాయకత్వంలో ఉన్నారు, ప్రజల్లో కూడా ఆదరణ ఉంది, పనిచేస్తున్నారు, మంత్రిగా ఉన్నారు, అంతకుముందు మంత్రిగా ఉన్నారు. అయినా కూడా లోకేష్ వెంటనే సీఎం కావాలని ఎందుకని కోరుకోవట్లేదు? ఎందుకు కోరుకోవట్లేదంటే ఇప్పుడు చంద్రబాబు ఈ 5 ఏళ్ళు చంద్రబాబు ఉండాలనే దాని మీద ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక 5 ఏళ్ళు నష్టపోయారు. అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు రాజధాని కడతారు, భూములు తీసుకొని అక్కడ కట్టకుండా వెళ్ళిపోయి మళ్ళీ ఓడిపోయేసరికి అట్లా ఆగిపోయింది. ఈసారి కనుక మళ్ళీ లోకేష్ సీఎం చేసే పేరు మీద ఏదన్నా రాజకీయం జరిగి అన్నెసరీ అనిశ్చిత ఏదైనా తెచ్చుకునే బదులు ఈ 5 ఏళ్ళు చంద్రబాబు ఉండి ఆ రాజధాని సంగతి ఏందో తేల్చిన తర్వాత ఆయన ఎట్లాంటి ప్రయోగాలు చేయాలనేది ప్రజలు చెప్పుకుంటున్నారు. మొత్తంగా చూస్తే మీ సర్వేలో తేలింది కూటమి ప్రభుత్వ పనితీరు దాని మీద ఏ విధంగా ఉందంటారు? పాస్ మార్కుల కంటే కొంచెం బాగున్నారు అంతే. అది మనం ఎందుకంటే ఇందులో దాచిపెట్టడానికో మభ్య పెట్టడానికో ఏం లేదు. ఎందుకంటే క్లియర్ కట్ గా ఒకటే స్కీమ్ చేశారు, మిగతా అన్ని కూడా హామీలు ఇచ్చున్నారు, నోటిఫికేషన్ చేశారు, జాబులు ఇంకా ఇవ్వలేదు, మిగతా హామీలకి డేట్లు ప్రకటించున్నారు. పైగా ప్రతిరోజు పరిస్థితిని చెప్తున్నారు. కేంద్రంలో ఏదో అమరావతి రీస్టార్ట్ పేరు మీద కొంచెం మళ్ళీ ఒకసారి మోడీ గారి దృష్టికి రాష్ట్రపతి తీసుకెళ్లారు. ఏదో చేస్తాడు చంద్రబాబు, ఖాళీగా ఉండడన్న ఒక హోప్ మీద ఇప్పుడు రాష్ట్రం నడుస్తుంది తప్ప ఇప్పటి వరకు ఇది 1 year లో ఇది ఇంత మెటీరియల్. ఎందుకంటే కొత్త పెన్షన్లు ఏమి ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డులు ఏమీ లేదు, రైతుల సాయం రాలేదు. మీరు అట్లా మనం చెప్పుకుంటూ పోతే సూపర్ 6 కాదు, రెగ్యులర్ గా జరగాల్సిన సంక్షేమ పథకాలు కూడా కొత్తగా జరిగింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఏదో చేస్తాడు చంద్రబాబు, అయితే చేయగలుగుతాడు. వీళ్ళు ఇట్లనే అంటే జనరలైజ్ గా మొత్తంగా చూసుకుంటే ప్రజలంతా కలిసి కూటమి ప్రభుత్వం పెద్ద గొప్పగా లేదనే భావనలో ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద హోప్స్ తో ఉన్నారు, కంపల్సరీ ఏదో చేస్తారు. అద్భుతాలు కూడా ఏం జరగలేదు, భవిష్యత్తులో జరుగుతుంది అనేది ఒక నమ్మకంతో ఉన్నారు. అంతకుమించి ఇంకా ఈ ప్రభుత్వం మీద చెప్పడానికి ఏం లేదు. ఇది ఓటా సర్వే సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అనే దాంట్లో సీనియర్ పాత్రికేయులు కంబాలపల్లి కృష్ణ సిఇఓగా ఉన్న సంస్థ ఓటా సంస్థ దానికి సరిపిన సర్వేలో ఇవి వాస్తవాలు, నిజాలు, శాంపిల్ సర్వే, దానికి సంబంధించి ఏ ప్రాంతాల్లో ఏ విధంగా అంటే వయసు రీత్యా, అదేవిధంగా మధ్యతరగతి లేదా మహిళలు లేదా నిరుద్యోగులు, ఉద్యోగులు, రిటైర్ అయిన ఉద్యోగులు, వీళ్ళందరి దగ్గర సర్వే తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు, కూటమి ప్రభుత్వ పనితీరు, దాంట్లో బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య సత్సంబంధాలు, రాబోయే కాలంలో ప్రజలు ఏ విధంగా ఉండాలని అనుకుంటున్నారు, ఏ విధంగా కోరుకుంటున్నారు అనేవి ఈ సర్వేలో పూర్తిగా విశ్లేషిస్తూ చెప్పడం జరిగింది. శాంపిల్ సర్వేలు పక్కాగా చేసి ఇది ప్రజల దగ్గర నుంచి నేరుగా సేకరించి ఇచ్చిన సర్వే అనేది కృష్ణ చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ.